కీర్తనల గ్రంథం 33వ కీర్తన 13వ వచనంలో, యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. యెహోవా ఆకాశములో నుండి ఆయన కనిపెట్టుతూ ఉన్నాడు, ఆయన నరులందరినీ కూడా దృష్టి పెట్టి చూస్తూ ఉన్నాడు. పిల్లలు, దేవుడు చూడని వాడు కాదు, ఆయన మనస్సు పెట్టని వాడు కాదు. పిల్లరా, ప్రతి ఒక్కరిని ఆయన కనిపెడుతూ ఉన్నాడు, ప్రతి ఒక్కరి పరిస్థితిని ఆయన గమనిస్తూ ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో, ఏ విధంగా కన్నీరు కారుస్తున్నావో, దేనిని బట్టి వేదన చెందుతున్నావో, పిల్లరా, దేవుడు చూస్తున్నటువంటి దేవుడు. అలాగే 33వ కీర్తన 19వ చరణంలో ఇలా వ్రాయబడి ఉంటుంది, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. పిల్లరా, దేవుని యొక్క కనుదృష్టి దేవుని యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కోసము కనిపెట్టే వారి మీదను దేవుడి యొక్క దృష్టి ఉంది అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఈ 10 మంది కుష్ఠరోగులు పిల్లరా, దేవుని కృప కోసము కనిపెడుతూ ఉన్నారు. దేవుడు మమ్మల్ని కరుణించాలని ప్రాధేయపడుతూ ఉన్నారు. దేవుడు సహాయం చేయాలని వారు విన్నవించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. పరిస్థితి నుంచి విడిపించేటువంటి వారు ఎవరైనా ఉంటారా అని ఎదురు చూస్తూ ఉన్నారు. పిల్లరా, అక్కడ కరుణించేటువంటి ఒక వ్యక్తి వారికి ఎదురుపడ్డాడు. పిల్లరా, ఎదురుపడినప్పుడు దేవాతి దేవుడు పిల్లరా వారిని కరుణించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా గమనించాలి. పిల్లలు ఏమనంటే, ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన పిల్లరా కరుణించేటువంటి దేవుడు, పరిస్థితిని చూచేటువంటి దేవుడు. నువ్వే స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. పిల్ల, ఏ అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు, ఏ వేదనతో నువ్వు కృంగిపోతున్నప్పటికీ ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు, ఏ ఆర్థికపరమైన సమస్యను బట్టి నువ్వు కృంగిపోతున్నా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన నీ మీద దృష్టి పెట్టాడు, ఖచ్చితంగా ఆయన నిన్ను కరుణించడానికి ఇష్టపడుతున్నాడని ఈ సందర్భంగా ప్రభువు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా గమనించాలి. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్పాడు ఈ 10 మందితో అనంటే, 14వ వచనంలో రాయబడింది. లూకాసు వార్త 17వ అధ్యాయం 14వ వచనంలో, ఆయన వారిని చూచి, అనగా వారి కేకలు వేసిన తర్వాత వారిని చూచినటువంటి యేసు ప్రభు వారు చెబుతున్నారు ఏమనంటే, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకునుడని వారితో చెప్పాను. పిల్లరా, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకొనుడి అని వారితో చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు వారిని వెళ్ళి యాజకులకు కనపరుచుకోమన్నాడు? ఎందుకు పిల్లరా ఆయన యాజకులకు కనపరుచుకోమన్నాడు? ఆయన ముట్టి బాగు చేయలేడా? పరిశుద్ధ గ్రంథంలో పిల్లరా కుష్ఠవ్యాధిగ్రస్తుని యేసు ప్రభు వారు ఎప్పుడు ముట్టుకోలేదా? ప్రజలందరూ కూడా వారిని పిల్లరా అసహించుకుంటారు, వారిని ముట్టుకోవడానికి ఇష్టపడరు. కానీ పిల్లరా దేవాతి దేవుడు అలాంటి వాడు కాదు. మనం మత్తయి సువార్త 8వ అధ్యాయంలో చూడగలుగుతాం. పిల్లరా, ఒక కుష్ఠ వ్యాధిగ్రస్తుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు అని అన్నాడు. వెంటనే యేసు ప్రభు అంటాడు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్ము అని వారిని ముట్టినప్పుడు వాడు స్వస్థపరచబడ్డాడు. అంటే పిల్లరా కుష్ఠవ్యాధిగ్రస్తులు అంటే యేసు ప్రభుకి అసహ్యమేమీ కాదు. ఆయన పిల్లరా ముట్టుకొని బాగు చేసిన సందర్భం మనం చూడగలుగుతాం. ఆయన నాకు ఇష్టమే నువ్వెవరికి ఇష్టం కాకపోయినా, ఎవరు నిన్ను ఇష్టపడకపోయినా నువ్వంటే నాకు ఇష్టమే, నేను నిన్ను ఇష్టపడుతూ ఉన్నాను, నువ్వు నాకు కావాలి, నీ ఆత్మని నేను రక్షించడానికి ఇష్టపడుతున్నాను అని దేవాతి దేవుడు తన కరుణ చూపేటువంటి పిల్లల సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ పరిస్థితి కూడా అలాగే ఉందా? ఒకానొకప్పుడు నీ దగ్గర అందం ఉన్నప్పుడు నిన్ను ఇష్టపడ్డారు, నీ దగ్గర బలం ఉన్నప్పుడు నిన్ను ఇష్టపడ్డారు. కొందరు మనుషులు నీ దగ్గర ధనం ఉన్నప్పుడు నిన్ను ఇష్టపడ్డారు, నువ్వు సంపాదించినప్పుడు నిన్ను ఇష్టపడ్డారు, నీ పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పుడు నిన్ను ఇష్టపడ్డారు, నీ చేతిలో అధికారం ఉన్నప్పుడు నిన్ను ఇష్టపడ్డారు. కానీ ఇప్పుడు అధికారం కోల్పోయావని, లేక ఆస్తిని కోల్పోయావని, సంపాదించి తీసుకొని రాలేని పరిస్థితులను బాధపడుతున్నావని పిల్లరా ఈరోజు ప్రజలు అనుకొని నిన్ను తోలనాడుతూ ఉన్నారేమో, నిన్ను హేళన చేస్తూ ఉన్నారేమో, నిన్ను మనుషులు పిల్లరా తక్కువ చేసి అంచనా వేసి నిన్ను మాట్లాడుతూ ఉన్నారేమో. నీ శరీరంలో అందము లేదని, ఆరోగ్యం లేదని, నువ్వే పని చేయలేకపోతున్నావని పిల్లరా ఒకవేళ మనుషులు నిన్ను తృణీకరిస్తూ ఉన్నారేమో. నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీకు సమాజంలో విలువ ఉండి ఈరోజు విలువను కోల్పోయిన పరిస్థితిలో అనారోగ్యం పాలైపోయి మంచానికి పరిమితం అయిపోయాను. ఈరోజు నన్ను ఎవరు గుర్తించటం లేదు, ఎవరు నన్ను కరుణించడం లేదు, ఎవరు నా దగ్గరికి రావడం లేదు, నన్ను
పరామర్శించడం లేదు, నన్ను పలకరించడం లేదు, నా వలన బ్రతికిన వాళ్ళందరూ ఈరోజు నాకు దూరం అయిపోయారని చింతిస్తూ వేదన పడుతున్నావేమో. నీ దగ్గరికి రావడానికి ఎవరు ఇష్టపడకపోయినా యేసు ప్రభు నిన్ను ఇష్టపడతాడు. ఎవరు నిన్ను ముట్టుకోవడానికి ఇష్టపడకపోయినా యేసు ప్రభు నిన్ను ముట్టుకుంటాడు. ఏ దేవుడు నీ దగ్గరికి వస్తాడు. ఎందుకనంటే నువ్వంటే ఆయనకి ఇష్టం. నువ్వు నశించిపోవడం దేవుడికి ఇష్టం కాదు. నువ్వు కన్నీరు కాల్స్తే చూస్తూ ఊరుకునే దేవుడు కాదు ఆయన. నీ కన్నీటి ప్రతి బాష్ప బిందువును దేవుడు తుడిచివేస్తాడు. నీ దుఃఖానికి ప్రతిగా ఆయన సంతోషాన్ని ఇస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎట్టి పరిస్థితుల్లో కూడా కృంగిపోవద్దు. దేవుడు కనికరించే దేవుడు. ఆయన కృప కోసం కనిపెట్టు. ఖచ్చితంగా దేవుడు తన కృపను నీ ఎడల చూపుతాడు.